నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనంత్ దాస్. అమర్నాథ్ 1950 మధ్యలో ఒక వెలిగిన అందమైన టాలెంటెడ్ హీరో. అమర్నాథ్ అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్. వీరి జననం 1925లో జరిగింది. వీరికి చాలా పేరు తెచ్చిన చిత్రాలు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన అమర సందేశం, తర్వాత వదిన గారి గాజులు. అమర్నాథ్ చిన్నతనం నుండే లలిత సంగీత కచేరీలు, నాటకాలలో నటించి మంచి పేరు పొందారు. 1950లో ఎంఎస్ పట్నాయక్ పేరుతో హాస్యరసంతో కూడిన సాంగ్స్ రచించి కంపోజ్ చేసి గ్రామ్ఫోన్ రికార్డులను ఇచ్చారు అమర్నాథ్. జీకే మంగరాజు, ఎంఎస్ నాయక్ సహకారంతో 1953లో డి యోగానంద్ దర్శకత్వంలో అమ్మలక్కలు, తర్వాత నా చెల్లెలు చిత్రాల్లో నటించే అవకాశం లభించింది అమర్నాథ్ గారికి. 1960 వరకు విజయడంకా మోగించిన అమర్నాథ్ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల హవా కొనసాగింది. అమర్నాథ్ అయిష్టంగానే సైడ్ హీరోగా వేషాలు వేస్తూ లాభం లేదనుకుని ధైర్యం చేసి సొంత ప్రొడక్షన్ మగవారి మాయలు ఈ సినిమా తీసి అమర్నాథ్ మొత్తానికి నష్టపోయారు. బయట సినిమాలు రావడం తగ్గిపోయినాయి. ఇండస్ట్రీ పూర్తిగా తనని మర్చిపోయింది. మళ్ళీ 1973లో సొంత సినిమా బాలయోగి అనే సినిమా స్టార్ట్ చేశారు. దీనిలో తన పక్క విజయ నిర్మల గారిని హీరోయిన్గా బుక్ చేశారు. కానీ డబ్బు పెడతామన్న ఫైనాన్సర్స్ ఎందుకో వెనక్కిపోయారు. సినిమా నిర్మాణం ఆగిపోయింది. కష్టాలు చుట్టుముట్టినాయి అమర్నాథ్ని. నడి సంద్రంలో మునిగిపోతున్న కుటుంబాన్ని కూతురు శ్రీలక్ష్మి రాకతో ఆగింది. ఆడపిల్లల్ని సినీ రంగంలో దింపడం అమర్నాథ్కి ఇష్టం లేదు, కానీ తప్పలేదు. అమర్నాథ్ గారు నటించిన కొన్ని చిత్రాలు. 1953లో ఎన్టీఆర్, లలిత, పద్మిని, అమ్మలక్కలు. ఎన్టీఆర్, భానుమతి గార్లతో చండీరాణి, ఎన్టీఆర్తో పిచ్చి పుల్లయ్య, లక్ష్మి. 1954లో అమర సందేశం, చక్రపాణి. 1955లో ఆడబిడ్డ, సంతానం, చెరపకురా చెడేవు, అంజలి గారితో వదిన గారి గాజులు. 1956లో కనకతార, ఎన్టీఆర్, భానుమతి నటించిన చింతామణి, వెంకి పెళ్ళాం. 1957లో శ్రీరంజని, కృష్ణకుమారి నటించిన అక్కా చెల్లెళ్ళు, వద్దంటే పెళ్ళి, వరుడు కావాలి, సతీ అనసూయ, స్వయం ప్రభ. 1959లో సతీ సుకన్య. 1960లో మగవారి మాయలు. అమర్నాథ్ సోదరుడు మానాపురం అప్పారావు పట్నాయక్. 1968లో వచ్చిన పెళ్లి రోజు, మాతృమూర్తి, పరువు ప్రతిష్ట, తారా శశాంకం, శాంత ఈ చిత్రాల దర్శకుడు. వీరు మంచి రచయిత. శ్రీలక్ష్మి అమర్నాథ్ కూతురు. 500 పైనే చిత్రాల్లో నటి, మంచి హాస్యం అందించిన నటి. 4 నంది అవార్డు పొందిన ఉత్తమ మహిళా హాస్య నటి. రాజేష్ అమర్నాథ్ కొడుకు. జంధ్యాల సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందిన నటుడు. అమర్నాథ్ మనవరాలు ఐశ్వర్య రాజేష్. తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో
నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే సన్ టీవీ కామెడీ షోలో యాంకర్గా చేసి పలు చిత్రాల్లో పేరు పొంది ఫిలింఫేర్ పురస్కారం పొందిన నటి. అమర్నాథ్ తన కష్టకాలంలో ఎవ్వరిని ధేయి అని అడగలేదు. ఆత్మాభిమానం గల మనిషి. వీరు 1980 ఫిబ్రవరి 22న స్వర్గస్థుడైనారు.